10వ వచనం నుండి చివరి వరకు మనం చదువుకుందాం. క్రిస్మస్ ముందుగా అలాగే క్రిస్మస్ దినమందు మనం ఈ అంశముల మీదనే క్రీస్తు జన్మ వృత్తాంతం మీద మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాము. క్రిస్మస్ తర్వాత కూడా మనం ఇదే వాక్యాన్ని ధ్యానించుకోవాలని ఆశ కలిగి ఉన్నాము. క్రిస్మస్ తర్వాత ఏమి వ్రాయబడిందో అంటే క్రీస్తు జన్మ తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయో, ఎలాంటి పరిణామాలు ఎదురైనాయో, ఆ పరిణామాలు ఎలా మరి దాటుకొని ముందుకెళ్ళడం జరిగిందో ఈ భాగంలో మనం చూద్దాం. 10వ వచనం నుండి 23వ వచనం వరకు చివరి వరకు మనం చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తర్వాత హేరోదును వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో ఉండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండెను. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అందువలన రామాలు అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదనయు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనక ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయదూచుచుండిన వారు చనిపోయిరని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే ఎర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగెను. ప్రియులారా, మనం చదువుకున్న కొద్ది భాగంలో 10వ వచనం వారు నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి అని మనం చదువుతున్నాం. నక్షత్రమును చూడడం అన్నది మొదటిసారి కాదు. 2వ వచనం చూడండి,
యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి అని అంటారు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి అనిరి. అంటే ముందుగానే ఒకసారి నక్షత్రాన్ని చూచారు వాళ్ళు. తూర్పు దేశం నుండి ప్రయాణమై వచ్చి వారు హేరోదు నద్దకు వెళ్ళి హేరోదు రాజుతో ఈ మాట పలుకుతున్నారు. మేము నక్షత్రము చూచి వచ్చాము. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆయనను పూజింప వచ్చాము. కాబట్టి యేసుక్రీస్తును పూజించడానికి వచ్చారు వారు. ఎవరు ఉన్నప్పుడు? తూర్పు దేశపు జ్ఞానులు. మనం క్రిస్మస్ అనంటే ఏమిటో గత 2-3 వారాలుగా మనం ఈ అంశముల మీదనే ధ్యానం చేస్తూ ఉన్నాం. క్రిస్మస్, క్రైస్ట్ మాస్ అని ఇంగ్లీష్లో చెప్పవచ్చు. అంటే క్రీస్తు ఆరాధన, పూజించుట అనే మాట, ఆరాధన అనే మాట పర్యాయ పదాలు మాత్రమే, రెండు ఒకటి. కాబట్టి తూర్పు దేశ జ్ఞానులు మొదట నక్షత్రాన్ని వారు చూచారు. ఆ నక్షత్రం వారిని ముందుండి నడిపించింది. నక్షత్రము అంటే దేవుని యొక్క వాక్యము అనే విషయం మనకు బైబిల్ గ్రంథంలో వివరణగా మనకు రాయబడిన మాట ఒకటి ఉంది. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చొక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచినలా మీకు మేలు. ఈ మాట మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యమే ఆ నక్షత్రము అనే మాట మనం చదువుతున్నాం. ఇప్పుడు ఆ కొత్త నిబంధన కాలంలో మనం ఉన్నాము కనుక ఆనాటి కాలంలో యేసు లోకమందు జన్మించినప్పుడు కాలంలో వాస్తవంగా నక్షత్రం వారికి ముందుగా ఉంది, నడిపించింది. కానీ కొత్త నిబంధనలో ఇప్పటి కాలంలో దేవుని యొక్క వాక్యమే మన ముందుండి నడిపించున్నది అని ఈ భాగంలో తెల్లవారి వేకువ చుక్క, ఉదయాన్నే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటున్నామంటే అది ఒక నక్షత్రం లాగా మనకు వెలిగించే నక్షత్రం, ముందుండి నడిపించే నక్షత్రం, దారి చూపే నక్షత్రం, చీకటిలో వెలిగించి వెలుగునందు నడిపించే నక్షత్రం. ఆనాడైతే సుదీర్ఘమైన ప్రయాణంలో వారికి ముందు నడుచున్నది నాటి నక్షత్రం అయితే ఈరోజు మన జీవితం కూడా ఒక యాత్ర లాంటిదే కనుక మన యాత్రా జీవితంలో మన ముందుండి నడిపించినది ప్రస్తుతము కరెంటు పరిస్థితుల్లో మరి దేవుని వాక్యము అన్న విషయం మనకు స్పష్టమవుతుంది. ఆ వాక్యం మనల్ని నడిపించున్నది, మనకు వెలుగిచ్చున్నది, చీకటిలో మనకు వెలుగునిచ్చున్నది. అలాగనే దావీదు కీర్తనలో కూడా మనం గమనించినప్పుడు 190వ కీర్తనలో 119వ కీర్తనలో ఆ మాట మనం చదువుకోగా వాక్యము పాదములకు దీపము, అది వెలుగిచ్చున్నది అని మనం చదువుతాం. త్రోవలకు వెలుగునిచ్చున్నది అని మనం చదువుతాం. కాబట్టి ఆనాడు వారు మొట్టమొదట నక్షత్రం చూచారు. మరలా 10వ వచనానికి వచ్చినప్పుడు రెండవసారి కూడా అదే నక్షత్రాన్ని చూస్తున్నారు. అక్కడ మనం చూస్తున్నప్పుడు 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై అనే మాట చూస్తున్నాం. ఇక్కడ అత్యానందము అనే మాట కనబడుతుంది. ఆనందం, అత్యానందం అంటే
ఆనందాన్ని మించినది మరలా ఇంకా ఎక్కువైన ఆనందం, అత్యానందం. కనుక అంత ముందు పొందిన ఆనందము కంటే ఇప్పుడు పొందిన ఆనందం మరింత ఎక్కువైనది అనే అర్థం అది. అలా అయితే ఇలాగ మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు మొదటిసారి నక్షత్రాన్ని చూసినప్పుడు వారు ఆనందించారు. అక్కడ కేవలం ఆనందించటం మాత్రమే. తిరగా రెండవసారి వారు నక్షత్రాన్ని చూసినప్పుడు ముందు పొందిన ఆనందం కంటే తర్వాత పొందిన ఆనందం అత్యధికంగా కనబడుతుంది. అత్యానందం, ఎక్కువైన ఆనందం, మరింత ఎక్కువైన ఆనందం. మునుపటి కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువైన ఆనందం, రెండింతల ఆనందం, అధికమైన ఆనందం. అలా అయితే మొదటిసారి నక్షత్రాన్ని చూసినప్పుడు ఒకంత ఆనందం అయితే రెండవసారి నక్షత్రాన్ని చూసినప్పుడు రెండింతల ఆనందం వారు వ్యక్తం చేస్తున్నారు. మరి మొదటిసారి నక్షత్రాన్ని చూసిన వారు మళ్ళా రెండవసారి నక్షత్రాన్ని చూడటం అంటే దాని మధ్యలో గ్యాప్ కనపడుతుంది. నక్షత్రాన్ని పోగొట్టుకున్న సందర్భం కూడా అక్కడ మనకు దాగి ఉంది. మధ్యలో వారు నక్షత్రాన్ని పోగొట్టుకున్నారు. నక్షత్రాన్ని మొదటిసారి చూచి నక్షత్రం వారి కంటే ముందుగా సాగిపోతుండగా సడన్ గా ఆకస్మికంగా వారు నక్షత్రమును అనుసరించి నడవలసిన వారు, ముందుకు సాగవలసిన వారు డీవియేట్ అయినట్టుగా, తప్పిపోయినట్టుగా, ప్రక్కకు తొలగిపోయినట్టుగా ప్రక్కకు వారు యెరూషలేమునకు వెళ్ళి హేరోదు రాజును కలవడం జరిగింది. నక్షత్రం యొక్క గురి, డైరెక్షన్ బెత్లెహేము వైపు. కానీ తూర్పు దేశపు జ్ఞానులు ఇప్పుడు వాళ్ళ దృష్టికోణం యెరూషలేము వైపు మళ్ళింది. ఇందులో వారు నక్షత్రాన్ని పోగొట్టుకున్న వారుగా ఉన్నారు, నక్షత్రము నుండి తొలగిపోయిన వారుగా ఉన్నారు, నక్షత్రమునకు దూరం అయిపోయిన వారు ఉన్నారు. నక్షత్రం ఒక డైరెక్షన్లో, ఒక దిశలో అది ముందుకు సాగుతుండగా వీరు మరొక దిశకు తొలగిపోయినారు. కనుక తూర్పు దేశపు జ్ఞానులైన వారు తొలగిపోయినారు అనే మాట మనం చూస్తున్నాం. దేవుని వాక్యం చెప్తుంది, జ్ఞానులైనను వారి జ్ఞానములో దేవుడు పట్టుకుంటాడు అని. జ్ఞానులకు కుయుక్తి ఎక్కువ, షార్ట్ గా ఆలోచిస్తారు కూడా. కాబట్టి వీరు నక్షత్రమును విడచి, నక్షత్రమును వదలి వేరొక దిక్కునకు చూచి వేరొక దిక్కునకు వీరు తొలగిపోయినారు. అంటే అర్థం ఇక్కడ రెండు మాటలు మనం ఉపయోగించుకోవాలి. ఒకటి, నక్షత్రాన్ని పోగొట్టుకున్నారు. రెండవది, యేసుక్రీస్తును పోగొట్టుకున్నారు. యేసుక్రీస్తు బెత్లెహేములో ఉంటే వారు బెత్లెహేమునకు వెళ్ళి ఆయన చూడవలసిన వారు, పూజించవలసిన వారు. హేరోదు రాజుకు వెళ్ళి హేరోదు రాజును అడుగుతారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయన నక్షత్రాన్ని చూడడానికి వచ్చాము. అంటే వాళ్ళు రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళారు, తప్పు త్రోవలో వారు తొలగిపోయినారు. దారి విడచి, అసలు మార్గం విడచి వేరొక మార్గమున వారు వెళ్ళినారు. యెహోవా దేవుని మార్గం, ప్రభు మార్గం, బెత్లెహేమునకు వెళ్ళవలసిన వీరు ఆ మార్గం వదలి విడచి వేరొక మార్గమున వారు వెళ్ళారు. మనం ఒక మాట బైబిల్ గ్రంథములో చదివినట్లయితే ఇర్మియా గ్రంథములో ఒక మాట ఇలాగుంటుంది. 17వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు.
ఈ మాట మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది? నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారం చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువానికి శాపగ్రస్తుడు అనే మాట మనం చూస్తున్నాం. 7వ వచనంలో చూసినట్టయితే యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును అని మనం చూస్తున్నాం. కాబట్టి శరీరం నమ్ముకొని వేరొక మార్గమును వెళ్ళువారు శాపగ్రస్తులు, యెహోవా మార్గమున అనగా దేవుని మార్గమున నడుచువారు ధన్యులు, ఆశీర్వదించబడిన వారు. కాబట్టి తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తును చూడడానికి వచ్చిన వారైనా మధ్యలో వారు దారి తొలగి వేరొక మార్గమున వారు వెళ్ళవలసిన మార్గం నుండి డైవర్ట్ అయి రైట్ సైడ్ వెళ్ళవలసిన వారు రాంగ్ సైడ్ వెళ్ళి రైట్ సైడ్ వెళ్ళాలి వారు, కానీ రాంగ్ సైడ్ వెళ్ళారు. డైవర్ట్ అయిపోయినారు, తొలగిపోయినారు, తప్పిపోయినారు. యేసును దగ్గరికి వెళ్ళవలసిన వారు బెత్లెహేముకు, యెరూషలేమునకు, హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. ఈ ఇద్దరు ఎవరు? ఒక వైపుననేమో హేరోదు, మరొక వైపుననేమో యేసు. ఎటు వెళ్ళారు? హేరోదు వైపు వెళ్ళారు. చూడవలసింది ఎవరిని? యేసును, రక్షకుణ్ణి. కానీ ఎవరిని చూడడానికి వెళ్ళారు? చూసినారు భక్షకుణ్ణి, చంపేవాడిని, హంతకుని దగ్గరికి వెళ్ళారు. రక్షించే వాని దగ్గరికి వెళ్ళవలసిన వీరు శిక్షించి చంపేటువంటి వారి దగ్గరికి వెళ్ళారు. ఇది జ్ఞానులైనను వారి జ్ఞానము చేత దేవుని ఎరగకుండిరి అని మనం రోమా పత్రికలో చదువుతాం. చూడండి ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం లేదా 1వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక వారి జ్ఞానము చేత, జ్ఞానమును బట్టి దేవుని ఎరగకుండినా అనే పదం ఉంటుంది. 1వ అధ్యాయం 22వ వచనం. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. అయితే తూర్పు దేశపు జ్ఞానులు చూడండి, ఈ 2023 సంవత్సరాల నాటి నుండి తూర్పు దేశపు జ్ఞానుల గురించి చదువుతూనే ఉన్నాము. కానీ వారు జ్ఞానులే కానీ బుద్ధిహీనులైరి అనే మాట చదువుతున్నాం. చూడండి, తాము జ్ఞానులమని చెప్పుకుంటున్నారు, కానీ వారు నడుచుకున్న విధానము ఎలా ఉంది అంటే బుద్ధిహీనంగా నడుచుకున్నారు. రైట్ సైడ్ వెళ్ళవలసిన వారు టువర్డ్స్ రైట్ సైడ్, రైట్ రోడ్డులో, రైట్ ట్రాక్ లో వెళ్ళవలసిన వారు రాంగ్ ట్రాక్ కు మళ్ళీపోయినారు, బుద్ధిహీనులైనారు. జ్ఞానులైన వారు బుద్ధిహీనులైరి అని చదువుతాం. తర్వాత మనం చూసినట్లయితే మాట ఏంటంటే, ఎవరికైనా కనబడితే చెప్పండి. తమ జ్ఞానము చేత దేవుని ఎరగకుండిరి అనే మాట ఉంటుంది. ఎందుకు దేవుని ఎరగకుండా ఉన్నారంటే వారికి అడ్డుపడేది జ్ఞానం. సొంత జ్ఞానము వారికి అడ్డుపడింది దేవుని ఎరగకుండా ఉండటానికి. ఆ మాట నాకు సరేలేండి.
వారి సొంత జ్ఞానమే వారు దేవుని ఎరగకుండా ఉండటానికి అడ్డుపడినది అని మనం చూస్తున్నాం. చాలా మంది తమ జ్ఞానమును ఆధారం చేసుకొని తమకంతా తెలుసు అని తెలుసుకొని వారు ఎరిగిన జ్ఞానమును బట్టి అతిశయిస్తూ గర్విస్తూ మరి దేవుని ఎరగకుండా ఉండినారు అనే మాట మనం చూస్తున్నాం. దేవుని ఎరగకుండా ఉన్నారట. వారు తమ జ్ఞానము చేత దేవుని ఎరగకుండా ఉన్నారు కనుక వారు బుద్ధిహీనులైరి అనే మాట మనం చదివినాం. వారు బుద్ధిహీనులైనారు అనే మాట మనం ఇప్పుడే చదువుకున్నాం కదా. కాబట్టి ప్రియులారా, ఒకవేళ జ్ఞానమందు అతిశయించుచు నీ జ్ఞానమును బట్టి దేవుని ఎరగకుండా ఉండినావు కాబోలు బుద్ధిహీనులమవుతాము. నాటి తూర్పు దేశపు జ్ఞానులు బుద్ధిహీనులైరి అని మనం చదువుతున్నాము. తమ జ్ఞానము చేత దేవుని ఎరగకుండా పోయినారు. నీవు కూడా నీ సొంత జ్ఞానం ఆధారం చేసుకొని దేవుడు లేడనియు ఉంటే చూపించుమనియు అలా వాదిస్తూ గుడ్డితనంలో ఉన్నావు కాబోలు చివరికి నువ్వు బుద్ధిహీనుడు అవుతావు. సరే, మనం ఆ భాగానికి వచ్చినప్పుడు 10వ వచనం మళ్ళీ చదువుకుంటే వారు ఆ నక్షత్రమును చూచి అని రెండవసారి మళ్ళీ చూశారు. అంటే అర్థం వారు మొదటిసారి చూచినా తప్పిపోయారు, దారి తొలగినారు. రైట్ వేలో వెళ్ళవలసిన వారు రాంగ్ వేలో వెళ్ళారు. చివరికి హంతకుడైన అసూయపరుడైన దుష్టగుణం కలిగినటువంటి హేరోదు దగ్గరికి వెళ్ళారు. చెడ్డవాని దగ్గరికి వెళ్ళారు, మంచివాని దగ్గరికి వెళ్ళలేదు. అయితే వాళ్ళు రిటర్న్ అయినారు, తిరిగి వచ్చారు. మళ్ళీ తప్పోయాము, మనం వెళ్ళవలసింది యూదా బెత్లెహేము కదా, మనం విన్నది సువార్త. యూదా బెత్లెహేములో అల్పమైన బెత్లెహేమా, నీలో నుండి రక్షకుడు వస్తాడు, పరిపాలించేవాడు వస్తాడని ప్రవచనం మీకా ద్వారా దేవుడు చెప్పినప్పుడు, ఆ ప్రవక్త చెప్పినప్పుడు మనం విన్నాము కదా. అది కదా మనం విన్నది, ఈ బెత్లెహేమును గురించి కదా విన్నది, బెత్లెహేములో రక్షకుడు పుడతాడని కదా విన్నది. కానీ మనం బై మిస్టేక్ వాంటెడ్ గా పొరపాటు పడి మనం యెరూషలేముకు వచ్చాను, తప్పు చేశాం, పొరపాటు చేశాం అని మనం ఇలా ఇక్కడ ఉపయోగించుకోవాల్సిన మాట. వారు బుద్ధి తెచ్చుకొని దారి తొలగి వచ్చాము, మనం మన దారి ఇది కాదు, మన గమ్యం ఇది కాదు, మన డెస్టినీ ఇది కాదు, ఇక్కడికి కాదు మనం రావాల్సింది అని పశ్చాత్తాపడి మారు మనసు పొందినట్టుగా పొంది వారు రిటర్న్ అవుతున్నారు. ఇప్పుడు హేరోదు రాజు దగ్గర హేరోదు రాజు చెప్పాడు కదా, మీరు వెళ్ళి శిశువును చూచి రండి, వెళ్ళండి, శిశువు ఇక్కడ కాదు పుట్టింది, బెత్లెహేములో కదా. మీరు అనే మాట బెత్లెహేము కదా, ఇది బెత్లెహేము కాదు, ఇది యెరూషలేము. మీరు బెత్లెహేముకి వెళ్ళి చూచి మళ్ళీ నాకు ఇచ్చి చెప్పండి, నేను కూడా వచ్చి పూజిస్తాను అన్నాడు. కనుక ఇప్పుడు ఆ తూర్పు దేశ జ్ఞానులు తిరిగి వచ్చినారు. దే రిటర్న్డ్, వాళ్ళు తిరిగి వచ్చినారు. ఈ మాట మనం చేస్తే మనం కూడా జీవితంలో అనేక మ్యూట్ లో ఉంది సార్ మీది. మరి మనం అలాగ తప్పు త్రోవలో తొలగిపోయింటే, దారి తొలగిన వారమైతే, వేరొక మార్గమున వెళ్ళిన వారమైతే మనం తెలుసుకొని మనం వచ్చిన రూట్ రాంగ్ రూటు, ఈ రూట్ కొన్ని చాలాసార్లు మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు వెహికల్ నడుపుకొని వెళ్తా ఉన్నప్పుడు ఎవరైనా మనకు అయ్యా మీరు కుడివైపున వెళ్ళాలి, వెళ్తే మీరు వెళ్ళవలసిన ఊరు వస్తుంది అని చెప్తారనుకోండి డైరెక్షన్. కానీ మనం పొరపాటున మేము ఒకసారి అట్లానే మరి ఎర్రగొండపాలెం అనే ఊరికి వెళ్తా ఆ ప్రక్కన ఒక ఊరికి వెళ్ళవలసి ఉంటే
ఎర్రగొండపాలెం దాటగానే ఒక 2-3 కిలోమీటర్లలో రైట్ సైడ్ వస్తుంది ఊరు. ఆ రైట్ సైడ్ వెళ్తే వచ్చే ఊరే ఆ ఊరు అన్నారు, మేము వెళ్ళవలసిన ఊరు. కానీ మాకు అక్కడ వెళ్ళేసరికి లెఫ్ట్ సైడ్ వెళ్ళాం. లెఫ్ట్ సైడ్ వెళ్ళి 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 ఎంత దూరం వెళ్ళినా ఆ ఊరు రావడం లేదు. చివరికి ఇంకా వెళ్ళి ఆ మార్గమే మాకు అగమ్య గోచరమైంది. చివరిగా ఒక ఊరికి వెళ్తే, ఇది కాదయ్యా దారి, ఇంత దూరం వచ్చినారు మీరు, అది ఎక్కడో పోయింది, మీరు ఇంక మళ్ళా వెనక్కి పోవాల్సింది కానీ వేరే మార్గం లేదంటే మళ్ళా మేము ఓ 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు వెనక్కి రావాల్సి వచ్చింది. ప్రాక్టికల్ అనుభవం అది. కనుక మనం వెళ్ళవలసిన మార్గం వెళ్ళకపోతే ప్రయాస కష్టం అనే దానికి మేము చాలా దూరం వెళ్ళాము. వెళ్తే ఆ చివరి ఒక విలేజ్ వాళ్ళు చెప్పారు, చాలా తప్పు మీరు వచ్చింది, ఈ వేరే రూటే లేదు ఆ ఊరికి పోవడానికి, మళ్ళీ మీరు వెనకే పోవాలా, మళ్ళీ ఆ మొదటి పాయింట్కి వెళ్ళాలి అని వారు చెప్పడం ద్వారా రిటర్న్ అయిపోయాము. మాకు గంట సేపు ప్రయాణం వృధా అయిపోయింది, ప్రయాస అయిపోయింది. చూశారా, మన జీవితంలో మనం దారి తొలగిపోయేవారుగా ఉంటామేమో, ప్రక్క త్రోవకు తొలగేవారుగా ఉంటామేమో. అలాగూ తొలగిపోయిన అనుభవాలు మన జీవితంలో ఎన్నోసార్లు ఉండవచ్చు. అయితే మనం తిరిగి రావలసిన వారుగా ఉన్నాం, మనం తిరిగి రావలసిన వారుగా ఉన్నాం. యూదా పత్రికలో కొన్ని మాటలు మనం గమనించినప్పుడు చూడండి, 11వ వచనంలో వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలలో ఆతరముగా పరిగెత్తిరి. చూశారా ఈ మాట? బహుమానం పొందాలని బిలాము నడిచిన తప్పు త్రోవలలో ఆతరముగా తప్పు త్రోవలో పరిగెత్తినారు. మనం కూడా ఒక్కవేళ తప్పు త్రోవలో తొలగిపోతున్నామేమో, సరికాని మార్గములో, గమ్యం చేర్చని మార్గములో మనం దారి తొలగిన వారు వల్ల, త్రోవ తప్పిన వాళ్ళు ఉన్నారు. అందుకు యేసు ప్రభువు అన్నాడు, వారందరూ బొత్తిగా దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, వారు తప్పు త్రోవలలో తిరుగుతున్నారు. ఇదిగో బిలాము నడిచిన మార్గములో నడుస్తున్నారు, కోరహు చేసినట్టు తిరస్కారం చేస్తున్నారు అని మనం యూదా పత్రికలో చదువుకుంటున్నాం. ప్రియమైన సోదర సోదరి, ఏ విషయంలోనైనా ప్రభు మార్గం విడిచి వేరొక మార్గం తిరుగుతున్నాం కాబోలు. యెహోవాను దేవుని ఆశ్రయించవలసిన మనం మనుషులను ఆశ్రయిస్తున్నాం కాబోలు, మనుషుల వెంట తిరుగుతున్నాం కాబోలు, మనుషుల వైపు చూస్తున్నాం కాబోలు. ఎప్పుడు మనుషుల మీద ఆధారపడి, మనుషుల వైపు చూస్తూ, మనుషుల చుట్టూ తిరుగుతూ, మనుషుల్ని నమ్ముకొని మనుషుల కొరకే జీవిస్తున్నామా? మన గురి ఎటువైపు? మనం ప్రభువును ఆశ్రయించవలసిన వారం మనుషులను ఆశ్రయించే వారిగా ఉన్నాం కాబోలు. చివరిగా మనకు మాట చూడండి, అక్కడ 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూచి వాళ్ళు తిరిగి వచ్చినారు, రిటర్న్ అయినారు, రిటర్న్ బ్యాక్, వెనక్కి తిరిగి ఇది ఒక హెచ్చరిక మనకు. ఒకవేళ ఏమైనా మనం తొలగిపోయినామా ప్రభు నుండి, దూరం అయిపోయినామా ప్రభు నుండి, ప్రభుని విడిచి వేరొకరిని ఆశ్రయిస్తున్నామా, లోకాన్ని ఆశ్రయిస్తున్నామా? తిరిగి రండి. పడిన వాడు తిరగలేవకుండా, తప్పిపోయిన వాడు తిరిగి రారా అని వాక్యం మనం చూస్తాం. ఒకవేళ పోయిన సంవత్సరంలో తొలగిపోయింటే, ప్రభువు దూరం అయింటే, మరలా ప్రభు దగ్గరికి రాండి. ఆ తూర్పు దేశ జ్ఞానులు తప్పిపోయారు, బెత్లెహేముకి వెళ్ళవలసిన వారు యెరూషలేముకి వెళ్ళారు, వారి డైరెక్షనే మారిపోయింది, వారి రూటే మారిపోయింది, పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నారు. తిరిగి ఇప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడి తప్పిదం తెలుసుకొని వాళ్ళు రిటర్న్ అయినారు. రిటర్న్ అయితే ఈ నక్షత్రం అట్లాగనే ఉంది, వాళ్ళ కోసం కనిపెడతా ఉంది. వాళ్ళు దారిని వెళ్ళారు, తిరిగి వస్తారులే, అడిగిపోతారులే అన్నట్టుగా నక్షత్రం మాత్రం కదలకుండా అక్కడే నిలిచి ఉంది. తిరిగి వచ్చేసరికి మరలా ఈ నక్షత్రం కనబడింది రిటర్న్ లో. అయ్యయ్యో, ఇదే నక్షత్రం ఇక్కడ ఉంది, మనమేమో దాటిపోయినాం, దారి తొలగిపోయినాం అనుకొని ఆ నక్షత్రాన్ని చూచి అత్యానంద భరితులైరి అని మనం చూస్తున్నాం. తప్పిపోయిన వారు, తొలగిపోయిన వారు,
పడిపోయిన వారు, చలారిన వారు, దేవుని దూరం అయిపోయిన వారు, వేరొక మార్గమున తప్పు మార్గంలో తిరిగిన వారు తిరిగి వచ్చినప్పుడు కలిగే ఆనందం బహు గొప్పది అనే సత్యం మనకు లూకా సువార్తలో 15వ అధ్యాయంలో 3 సందర్భాలు అక్కడ మనం చూడగలం. ఒకటి, గొర్రెల కాపరి గొర్రెలు కాస్తున్నప్పుడు ఒక గొర్రె తప్పిపోయినప్పుడు దాని కొరకై వెదికినాడు. ఆ తర్వాత అది దొరికింది. ఆ తర్వాత దాన్ని తీసుకుని భుజముల మీద వేసుకొని ఇంటికి తీసుకొని వచ్చి వీరిని పొరుగు అని పిలిచి అన్నాడు, తప్పిపోయిన నా గొర్రె దొరికినది, నాతో కూడా మీరు సంతోషించండి అన్నాడు. ఆ గొర్రెల కాపరి అంతకుముందు గొర్రెను కాచినప్పుడు లేని ఆనందం, ఆ తప్పిపోయిన గొర్రె తనకు దొరికినప్పుడు కలిగిన ఆనందం, తనతో మిగతా 99 గొర్రెలు తనతోనే ఉండినప్పుడు కలిగిన ఆనందం కంటే తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు తనకు కలిగిన ఆనందం అత్యానందం. అది తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఎలాగూ కాపరి అంతకుముందు 99 గొర్రెలు ఉన్నప్పుడు కలిగిన ఆనందం కంటే ఈ తప్పిపోయిన ఒక్క గొర్రె దొరికినప్పుడు ఆ గొర్రెల కాపరి ఎంతో ఆనందించారు. అది అత్యానందం. అలాగే తప్పిపోయిన కుమారుడు మరి తొలగిపోయి పాడైపోయి చెడిపోయి పందుల పొట్టు తింటూ కాలం గడుపుతున్నటువంటి ఆ కుమారుడు తిరిగి వచ్చినప్పుడు, బుద్ధి వచ్చి తిరిగి వచ్చినప్పుడు, అందుకే అతన్ని ప్రాడిగల్ సన్ అంటారు. తెలుగులో తప్పిపోయిన కుమారుడు అని అంటారు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు కలిగిన ఆనందం, సంతోషం అటు కుమారునికేమి అటు తండ్రికేమి ఇద్దరికి ఆనందం కలిగింది. ఇద్దరు కౌగలించుకున్నారు, భుజముల మీద పడ్డారు. ఆ తండ్రి కుమారుని స్నానము చేయించి కొత్త బట్టలు వేయించి చేతికి ఉంగరము ధరింపచేసి, ఇతడు నా కుమారుడు, నా ఇంటిలో వారసుడైన వాడు అని తనకు ఉంగరాన్ని ధరింపచేసినప్పుడు ఆ కుమారుని కలిగిన ఆనందం ఇంతింత కాదు, అత్యానందం. ప్రియమైన సోదరులారా, ఉదయకాలం తొలగిపోయినాము, దేవుని దూరం అయిపోయినాము కాబోలు. తిరిగి రండి. పోగొట్టుకున్న సంతోషాన్ని తిరగా పొందగలం. మొదటి సంతోషం కంటే అధికమైన సంతోషం ఎలా పొందగలం? పడినవాడు తిరగా లేవకుండా, పడినవాడు లేస్తాడు కదా. తప్పిపోయిన వాడు తిరిగి రాడా? వస్తాడు కదా. ఒకవేళ మనం తొలగిపోయింటే, బుద్ధిహీనంగా తొలగిపోయింటే తిరిగి రండి ప్రభు దగ్గరికి. ప్రభు మంచి అవకాశం ఇస్తున్నాడు. రండి నా యుద్ధకు, మీకు నేను సంతోషం ఇస్తాను అని అంటున్నాడు. తర్వాత తిరిగి వచ్చారు వారు. ఆ మాట అక్కడ మనం 13వ వచనం చూడండి, లేదా 12వ వచనం. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు వెళ్ళిరి. ఇంతకుముందు వెళ్ళిన మార్గమున వెళ్లకుండా దేవుని ఆత్మ బోధిస్తున్నాడు, వేరొక మార్గమున మీరు వెళ్ళండి. ఇంతకుముందు వెళ్ళిన త్రోవలో మీరు వెళ్ళవద్దు, ఇంతకుముందు వెళ్ళిన మార్గంలో మీరు వెళ్ళవద్దు. ఇదిగో ఒక మార్గం మీకు చూపుతున్నాను, ఆ మార్గం వేరొక మార్గమున మీరు వెళ్ళండి అని దేవుని ఆత్మ బోధిస్తుంది. మనకు కూడా మనం వెళ్ళవలసిన మార్గం మనకు తెలియక తప్పిపోయినప్పుడు మనం తిరిగి వచ్చిన ఎడల దేవుడు మనను సరైన మార్గం నడిపించగలడని మనం గమనించాలి. తర్వాత మరొక మాట చూడండి, 14వ వచనం. అప్పుడు అతడు లేచి 13వ వచనం కూడా, ప్రభు దూత స్వప్నమందు యోసేపును ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలని ఆయన వెదకబోచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు వెళ్ళు అని మరలా రెండవసారి ఆ హేరోదు చంపబోతున్నాడు శిశువులను, కనుక మీరు లేచి ఐగుప్తునకు వెళ్ళండి, తాత్కాలికంగా కొంతకాలం అక్కడ దాగుకోండి, మరుగుగా ఉండండి. చూశారా, హేరోదు శిష్యులను చంపడానికి పూనుకున్నప్పుడు ఆ సంహారములో యేసు చనిపోకున్నట్లుగా, సంహరించబడకున్నట్లుగా, చంపబడకున్నట్లుగా దేవుని ఆత్మ దూత ద్వారా ఐగుప్తులో కొంతకాలం మీరు విశ్రాంతి తీసుకోండి, అక్కడ మరుగుగా ఉండండి,
యేసును చంపబోయేవాడు ఉన్నాడు, జాగ్రత్త అని చెప్పడం మనం చూస్తున్నాం. తర్వాత చూడండి 13వ వచనం, 19వ వచనం. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు మరలా ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడు? స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు. మూడవసారి చెప్తున్నాడు, ఇప్పుడు లే. హేరోదు రాజు చనిపోయాడు, వాడు ఫినిష్ అయిపోయినాడు, ఇంకా ఇప్పుడు ఏం పర్వాలేదు, లేవండి, లేచి ఐగుప్తులో నుండి మీరు మరి యూదయకు రండి అనే మాట మనం చూస్తున్నాం. లేచి తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళుము, శిశువు ప్రాణం తీయదూచును చనిపోయాను అనినప్పుడు అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చాను అని చూస్తాం. వాళ్ళు ఇశ్రాయేలు దేశానికి వచ్చారు. మరొక్కసారి కూడా చూడండి 23వ వచనం మధ్యలో. స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారై, మళ్ళా స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారై గలిలయ ప్రాంతానికి వెళ్ళండి అన్నప్పుడు నజరేతు అనే ఊరికి వెళ్ళడం జరిగింది. గలిలయ అనేది ఒక రాష్ట్రం, యూదయ అనేది మరొక రాష్ట్రం. ఇక్కడ యూదయ ప్రాంతం నుండి గలిలయ ప్రాంతమునకు వెళ్ళండి మీరు అన్నప్పుడు వారు గలిలయకు వచ్చారు. గలిలయలో అనే ఊరికి వచ్చారు. అందువలన యేసుక్రీస్తు ప్రభుకు పేరు ఏంటంటే నజరేయుడైన యేసుక్రీస్తు అని దేవుని ఆ వచనం ప్రవక్తలు చెప్పినారు. నజరేయుడైన యేసుక్రీస్తు అనే పేరు యేసు ప్రభుకు ఉంది కనుక, ఎందుకు ఆ పేరు వచ్చిందంటే నజరేతులో ఆయన పెరిగినాడు కనుక నజరేయుడైన యేసుక్రీస్తు అనే పేరు. ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు కొరకు వారు మరి యూదయ దేశం నుండి లేదా గలిలయ రాష్ట్రం నుండి యూదయ రాష్ట్రం నుండి గలిలయ రాష్ట్రానికి వారు వచ్చినప్పుడు ఆ గలిలయ ప్రాంతంలో ఒక నజరేతు అనే ఊరికి వచ్చి నజరేయుడైన యేసు అనే ప్రవచనం నెరవేరినట్లుగా అక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఉదయకాలం అందరం తెలుసుకోవాల్సిన విషయం, ప్రభు మార్గం నుండి తొలగిపోయినామేమో ఈ సంవత్సరం. అయితే దేవుని ఆత్మ సహాయమును బట్టి మనం తిరిగి ప్రభు దగ్గర వద్దాం. మనుషులను ఆశ్రయించి మనుషులు నమ్ముకుంటున్నావు కాబోలు ఆ మార్గాన్ని విడిచి దేవుని వైపు తిరగండి, ప్రభు తట్టు తిరగండి, ప్రభు మార్గం నడవండి. దేవుని ఆత్మ మనల్ని ఎలా నడిపిస్తుందో అలాగూ నడుద్దాము. మీ వెనక నుండి ఒక శబ్దం మీకు వినబడుతుంది, ఇదిగో త్రోవ, దీనిలో నడవండి. మీరు డైవర్ట్ అయిపోతున్నారు. డైవర్షన్ వద్దు, డైవర్ట్ కావద్దు. మీరు ఇదే త్రోవ, నేరుగా సూటిగా చక్కగా మార్గం, చక్కని మార్గంలో మీరు నడవండి. ఇటు గాని మీరు తిరగవద్దు. ఇదే త్రోవ, దీనిలో నడువుడి. ప్రభును విడచి వేరొక మార్గం ఆశ్రయించు వారికి శ్రమలు ఇస్తారు. జాగ్రత్త పడదాం. నూతన సంవత్సరంలో మనం దేవుని ఆత్మ చేత నడిపించబడి చక్కని మార్గములు, ప్రభు మార్గములు నడుచుకుందాం. ప్రభు మార్గాన్ని విడిచితే శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అవమానం వస్తుంది, ప్రాణాపాయం జరుగుతుంది. అలా కాకుండా దేవుని ఆత్మ చేత ఎంత నడిపించబడతారో వారందరూ దేవుని పిల్లలు అనే సత్యాన్ని తెలుసుకొని ఈ నూతన సంవత్సరంలో మనం ముందుకు సాగుదాము గాక.